చెన్నైలో మూడో వన్‌డే జరిగింది కదా! అయితే ఈ సిరీస్‌ను ఈ మూడో వన్‌డే గెలుపుతో క్లీన్ స్వీప్ చేసేసింది మన భారత జట్టు. కానీ మైదానంలోనూ మ్యాచ్ జరిగేటప్పుడు, మ్యాచ్ తర్వాత కొన్ని వింత సంఘటనలు చోటు చేసుకున్నాయి. అది చాలా కొత్తగా, వింతగా అనిపించాయి. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం. మొదటగా అసలు ఒక్క బంతి పడకుండానే స్కోర్ బోర్డ్ పైన భారత జట్టుకు ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే మూడో వన్‌డేకి 5 పరుగులొచ్చాయి. దానికి కారణం ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ చేసిన పొరపాటు కారణంగా టీమిండియాకు ఉచిత పరుగులు లభించాయన్నమాట. అది ఎందుకు ఎలాగా అనేది కనుక చూసుకున్నట్టయితే మొదట ప్రేక్షకులు అయితే తడబడ్డారు ఎందుకే ఏమైంది అనేసి. కాకపోతే మైదానంలో అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడు ఆఫ్ఘన్ కెప్టెన్. అయితే 31వ ఓవర్ 5వ బంతిలో సమయంలో షాహిద్ పిచ్ మధ్యలో ఉండే ప్రమాదకరమైన డేంజర్ జోన్ పై పరిగెట్టారు. సాధారణంగా పిచ్ మధ్యలో భాగాన్ని బూట్ల స్పైక్ పడటం వల్ల పిచ్ దెబ్బతింటుంది. ఇది తర్వాత బ్యాటింగ్ చేసే జట్టుకు లేదా స్పిన్నర్లకు అనూహ్యమైన టర్న్ లభిస్తుంది కాబట్టి ఇది తప్పు కాబట్టి మాట హెచ్చరించిన వినకపోవడంతో 5 పరుగుల పెనాల్టీ అన్నమాట. సో ఆ రకంగా ఇలాగా భారత జట్టుకి బంతి పడకుండానే 5 పరుగులు అనేవి వచ్చేసాయి అనమాట. ఇంకొకటి ఇక్కడ పెద్ద విషయం ఏంటి అంటే ఇంకొక చాలా పెద్ద ఫన్నీయెస్ట్ మూమెంట్ జరిగింది. అది ఏంటి అనేది కనుక చూసుకున్నట్టయితే సాధారణంగా రోహిత్ శర్మ బౌండరీలు బాత్తంలో దిట్ట. నిజానికి విరాట్ కోహ్లీ సింగిల్స్ డబుల్స్ తీస్తాడు కానీ రోహిత్ శర్మ మైదానంలో కుదురుకున్నాడు అంటే ఖచ్చితంగా తన ఒక బ్యాటింగ్ అనేది మంచిగా బౌండరీలు సిక్స్లు వెళ్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏమైందంటే ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ రెహమానుల్లా గుర్బాస్ చేసిన ఒక అనుకోని పొరపాటు కారణంగా ఫుట్బాల్ అయిపోయింది అన్నట్టు మ్యాచ్. అంటే అదేంటి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎలా అయింది అనేది కనుక చూసినట్టయితే ఏమైందంటే ఫాస్ట్ బౌలర్ ఫరీద్ అహ్మద్ వేసిన బంతిని రోహిత్ శర్మ ఫుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్ వెలుపల అంచుకి అంటే అవుట్ సైడ్ ఎడ్జ్కి తగిలి వికెట్ కీపర్ రెహమానుల్లా గుర్బాస్ తలపై నుంచి వెనక్కి వెళ్ళింది. బంతిని ఆపేందుకు గుర్బాస్ వెనక్కి పరిగెట్టాడు. అయితే అనూహ్యంగా ఆ బంతి అతని మోకాలకు తగిలి ఒక్కసారిగా ఫుట్బాల్ తన్నట్టుగా నేరుగా బౌండరీ గీత అవతలికి వెళ్ళిపోయింది. అంటే అసలు తనేమి చేయలేదు కానీ ఇక్కడ ఈ ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ తన్నటం వల్ల అది కాస్త బౌండరీకి వెళ్ళింది అనమాట. అయితే ఫీల్డర్ కాస్త ఫుట్బాల్ ప్లేయర్గా మారి రోహిత్కి ఒక 4 సమర్పించుకున్నాడు. ఇది మైదానంలో చాలా పెద్ద విశేషంగా మారింది. నిజానికి ఇది ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆటగాళ్ళకి చాలా పెద్ద విషయం కానీ మనకు మాత్రం అది ఫన్నీ విషయమే అనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే హిట్ మ్యాన్ మన రోహిత్ శర్మ చేసిన పనులన్నీ కూడా భలే భలే ఫన్నీగా సెన్సేషన్గా ఉంటుంది. అయితే అది కాస్త హిట్ మ్యాన్ మధ్య సంభాషణ స్టంప్ మైక్ లో అంటే ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ల మధ్య రోహిత్ శర్మ మాటలు అనేవి స్టంప్ మైక్ లో చక్కగా రికార్డ్ అయ్యాయి. అసలు ఏం జరిగింది అంటే ఈ మ్యాచ్ లో ముందుగా 219 పరుగుల లక్ష్యాన్ని అయితే భారత్ ముందు నిలిపింది కదా ఆఫ్ఘనిస్తాన్ జట్టు అప్పటికి. అయితే 16వ ఓవర్ వేసేందుకు రషీద్ ఖాన్ వచ్చాడు భారత్ ఇన్నింగ్స్ టైంలో. అప్పటికి భారత్ స్కోర్ 123. అయితే 4వ బంతిని అంటే రషీద్ ఖాన్ వేసిన 4వ బంతిని రోహిత్ శర్మ షాట్ కొట్టబోయాడు కానీ అది మిస్ అయింది. అయితే బౌలర్ సహా ఇతర ఫీల్డర్లు క్యాచ్ అవుట్ అని అపీల్ చేశారు. బంతి చాలా దగ్గర నుంచి వెళ్ళినప్పటికీ బ్యాట్కి తగలలేదని భావించిన అంపైర్ నాట్అవుట్ అని చెప్పాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రివ్యూ తీసుకున్నాడు. ఆ సమయంలో సౌండ్ వచ్చింది. ఇది అవుట్ అని ఫీల్డర్లో చర్చించుకున్నారు. రోహిత్ మాత్రం అస్సలు తాకలేదన్నట్టు చెప్పాడు. చివరికి థర్డ్ ఎంపైర్ పరిశీలించి నాట్అవుట్ అని చెప్పాడు. దీంతో నేను చెప్పాను కదా అన్నట్టుగా లుక్ ఇచ్చి రోహిత్ శర్మ ఏమన్నాడంటే తీసుకోండి రివ్యూ తీసుకోండి మళ్ళీ తీసుకోండి రివ్యూలు తీసుకుంటూనే ఉండండి అంటూ వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. కానీ అది చాలా ఫన్నీగా జరిగింది అనమాట. అయితే ఇక ఈ మ్యాచ్ అనేది రోహిత్ శర్మకి చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి. ఎందుకు అనేది కనుక చూస్తే బ్యాటింగ్ లో దుమ్ము రేపిన రోహిత్ శర్మ ఫీల్డింగ్ లో కూడా ఇరగదీసేశాడు. 1 కాదు 2 కాదు ప్రసిద్ధి కృష్ణ తీసిన 5 వికెట్లలో 3 బంతులు అంటే 3 సార్లు ఫీల్డింగ్ లో అద్భుతంగా రాణించిన రోహిత్ శర్మ 5 సార్లు 3 సార్లు ప్రసిద్ధి కృష్ణ గెలిపించాడు.
అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే రెండో ఓవర్‌లోనే ఔట్ స్వింగర్ రెహమానుల్లా గుర్బాజ్‌ను క్యాచ్ ఔట్ చేశాడు. గుర్బాజ్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేయగా బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి ఫస్ట్ స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మ చేతిలో పడింది. అయితే ప్రసిద్ధ్ వేసిన ఆరో ఓవర్ ఆఖరి బంతికి రెహ్మద్ షా మిడ్ వికెట్ దిశగా ఫ్లిక్ షాట్ ఆడబోయి బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. స్లిప్‌లో ఉన్న రోహిత్ ఎడమ వైపు జరిగి ఈజీగా అందుకున్నాడు. అంతేకాకుండా ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 8వ ఓవర్ రెండో బంతిని ఇబ్రహీం జడ్రాన్ కవర్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని బంతి ఫస్ట్ స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మ చేతిలోకే మళ్ళీ వెళ్ళిపోయింది. సో ఈ రకంగా ఏకంగా 3 క్యాచ్‌లు పట్టుకోవడంతో రోహిత్ ఎగిరి గంతేసాడనమాట. రోహిత్ శర్మ పట్టుకున్న ఈ క్యాచ్‌లకి రోహిత్ కన్నా ఎక్కువగా ప్రసిద్ధ్ కృష్ణ హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక అద్భుతమైన రికార్డ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే 3 క్యాచ్‌లు అందుకున్న 4వ భారత ప్లేయర్‌గా రోహిత్ రికార్డ్ ఎక్కాడు. ఫస్ట్ గతంలో సౌరవ్, మనోజ్ తివారీ, సురేష్ రైనా రోహిత్ కన్నా ముందున్నారు. సో, ఈ మైదానంలో జరిగిన వింత సంఘటనలు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.